క్రీస్తునందు ప్రియులగు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఈ వాక్య పరిచర్యకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం సిలువలో యేసు పలికిన 7 మాటలు, ద లాస్ట్ 7 words ఆఫ్ జీసస్ ఫ్రమ్ ద క్రాస్ అనే విషయాన్ని చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాను. ఆయన విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక నిజజీవం పొందుటకు ఆయన అట్లు చేశాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, సిలువలో యేసు పలికినటువంటి ప్రముఖ వచనం ప్రేమ, లవ్. ఆయన సిలువలో గొప్ప ప్రేమ ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ ప్రేమ ప్రసంగంలోనే మన రక్షణ, మన క్షమాపణ, మన విశ్వాసం, మన జననం, దేవుని సకల అనుగ్రహాలు ఉన్నాయి. దేవుడు, ముఖ్యంగా తండ్రి దేవుడు సకల సృష్టిని ప్రేమతోనే చేశారు. మానవాళి పట్ల గల ప్రేమతోనే ఆయన తన కుమారుణ్ణి, దారి తప్పిన మానవాళిని రక్షించడానికి లోకానికి పంపించారు. సిలువలో దేవుని శాశ్వత ప్రేమను యేసు ప్రభు ప్రకటించారు. ఆ విధంగా ఆయన నూతన శాశ్వత ప్రేమ ఒప్పందాన్ని, న్యూ కవెనెంట్ ఆఫ్ లవ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే ప్రేమను యేసు ప్రభువు సిలువలో ప్రకటిస్తూ తన శ్రమలలో, తన సిలువ మరణంలో, తన ఉత్థానంలో ఆయన చాటారు. అందుకే శుభ శుక్రవారము మనకు యేసుప్రభు సిలువలో వ్రాలాడుతూ చెప్పినటువంటి సందేశం ఏమిటంటే, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని కారుణ్యాన్ని నువ్వు పొందు, దేవుడు నిన్ను తరిగిపోయినటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు, నీవు నిత్య జీవానికి వారసుడవు, దైవరాజ్యానికి వారసుడవు, నీ పాపములు క్షమించబడుతూ ఉన్నాయి, నీకు నిత్య జీవం దేవుడు ప్రసాదిస్తారు అనేటువంటి సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని యేసు ప్రభు వారు శుభ శుక్రవారం రోజున తెలియచేశారు. అందుకే శుభ శుక్రవారం మనం అంటున్నాం, కానీ మనం ఒకవేళ అనవలసి వస్తే మరణ శుక్రవారం అనాలి. కానీ మరణ శుక్రవారం కాదు, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని మనము ఆ శుక్రవారాన్ని పిలుస్తూ ఉన్నాం. 2వ కృతజ్ఞతార్చనలో, దివ్య బలిలో, సెకండ్ యూకరిస్టిక్ ప్రేయర్లో మనం ఏమంటామంటే, వారు పాటుపడుటకు ముందు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అంటాం. అంటే ఆయన ఇష్టపూర్తిగా తన జీవాన్ని దేవునికి సమర్పిస్తూ మన కోసము ఈ పలికినటువంటి 7 చివరి మాటల్లో సైతము ఆయన తన సంపూర్ణ ప్రేమను ప్రకటించారు. ప్రియులారా, యేసు ప్రభువు కొండపై చేసినటువంటి 2వ కొండ ప్రసంగం ఇది. మొదటి కొండపై అష్టభాగ్యాలను చేసేటప్పుడు, 2వ కొండపై ఆయన ఈ గొప్ప చివరి ప్రసంగాన్ని మనకి చెప్తూ ఉన్నారు. మన జీవితంలో చాలా విషయాలు చాలామంది నుంచి నేర్చుకుంటాం. తోటమాలి నుంచి ఉద్యానవనం ఎట్లా తయారు చేయాలి, చేపలు పట్టేవారి నుంచి ఎలా చేపలు పట్టాలి, వంట చేసేవారి దగ్గర నుంచి ఎలా వంట చేయాలి అనేటువంటి చాలా విషయాలు మనము పెద్దల దగ్గర నుంచి, నిష్ణాతుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. అదేవిధంగా మరణిస్తున్నటువంటి వారి దగ్గర నుంచి ఎలా మరణించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా తన మరణం ద్వారా యేసుప్రభు మనకి ఏమిటి బోధిస్తున్నారు, ఎలా మరణించాలని బోధిస్తున్నారు అనే విషయాన్ని సిలువపై ఉన్నటువంటి యేసు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఫుల్టన్ జేషిన్ ఆర్చ్ బిషప్ గారు అంటారు, కలవరి కొండ లాంటి గొప్ప పీఠం కానీ, సిలువలో యేసు ప్రభు ప్రసంగించినటువంటి గొప్ప ప్రసంగం కానీ, సిలువ చుట్టూ చేరినటువంటి శ్రోతలు లాంటి శ్రోతలు కానీ,
ఈ లోకంలో ఎప్పుడు ఎవరు లేరు అంటారు. అదే మాటను మన సువార్తలో చూస్తాం. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, రోమన్ సైనికులను పంపినప్పుడు వారు తిరిగి వచ్చి మీరు యేసుని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళు అంటారు, ఆయనలా ఎప్పుడును ఎవడను మాట్లాడలేదు అంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. యేసును సిలువ వేసినటువంటి ఆ స్థలాన్ని మనం పరిశీలిస్తే దాన్ని కపాల స్థలము అంటారు. ప్లేస్ ఆఫ్ స్కల్, గొల్గొతా అంటాం. అయితే ఒక 60 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక కొండ స్తూపం ఇది. దానిలో 3 రంధ్రాలు కనిపిస్తాయి. మీద 2 రంధ్రాలు, కిందన ఒక రంధ్రం కనిపించి 2 కళ్ళు, ఒక నోరు కలిగినటువంటి ఒక పుర్రె ఆకారంలో ఈ కపాల స్థలం లేదా గొల్గొతా అనే స్థలం కనిపిస్తుంది. దాని దిగువన యేసు ప్రభువుని సిలువ వేశారు. ప్రియులారా, సిలువ మరణం అనేది ఎంతో భయానకమైనటువంటిది. శరీరం మొత్తం ఈ 2 చేతులపై ఉంటుంది. శరీర భారం అంతా ఈ 2 చేతులపైనే ఉంటుంది, 2 కాళ్ళపైనే ఉంటుంది. ఈ 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టి ఇనుప చీలల చేత బంధిస్తారు. అందువలన ఛాతిలోంచి ఊపిరి తీసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఛాతిలో ఉండేటువంటి కండరాలన్నీ పట్టేస్తాయి. మరి ఊపిరి లోనకైతే తీసుకోగలుగుతాడు, కానీ ఊపిరి బయటికి వదలడానికి చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఊపిరిని బయటికి వదలాలంటే ఆ మనిషి తన శరీరాన్ని ముందుకు నెట్టవలసి ఉంటుంది. కానీ కాళ్ళు ఏం చేస్తాయి, వంగిపోతూ ఉంటాయి. శరీర భారంతో కాళ్ళు క్రిందకి కృంగిపోతూ ఉంటాయి. అందువల్ల ఆ మనిషి ఊపిరిని బయటికి నెట్టడానికి, బయటికి విడిచిపెట్టడానికి చాలా బాధపడుతూ ఉంటాడు. కాళ్ళు పైకి లేవవు, చేతులు క్రిందకి గింజేస్తూ ఉంటాయి. అందువలన చాలా భయానకమైనటువంటి మరణాన్ని శిలువ మీద పొందుతూ ఉండేవారు. నేరస్తుడు ఈ కారణంగా వేగంగా చనిపోవాలని ఏం చేసేవారు రోమన్ సైనికులు, వాళ్ళ కాళ్ళను విరగొట్టేవారు. కాళ్ళను విరగొట్టేటప్పుడు వారు వేగంగా చనిపోవటానికి అవకాశం ఉండేది. ఈ విధంగా యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు ఇరుప్రక్కల ఉన్నటువంటి ఆ దొంగవారి కాళ్ళను విరగొట్టారు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి యేసుప్రభు అప్పటికే చనిపోయి ఉన్నారు. అందువలన వారి కాళ్ళను వారు విరగొట్టలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 31-33 వచనాలు. ఆయన ఎముకలలో ఒక్కటి విరుగుగొట్టబడలేదు అనేటువంటి లేఖనము ఆ విధంగా నెరవేరింది. యోహాను 19:36. యేసు ఆఖరి మాటలు చూస్తే ఆయన మరణాన్ని గురించి ఎంత చక్కగా అర్థం చేసుకున్నారో, ఎంత చక్కగా మనకు బోధించారో, మనం ఎట్లా జీవించాలో మనకు నేర్పించారో మనకు అర్థమవుతుంది. హింసలు, బాధలు, మరణం ఇవి ఎదురైనప్పుడు నేటి సమాజంలో మనం ఎలా జీవించాలి అనేటువంటి ఆ సారాంశాన్ని ఆయన ఆఖరి మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ 7 మాటలు లేదు 7 వచనాలు అనేది 7 అనేది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. తండ్రి దేవుడు 6 రోజులు సృష్టి చేసిన తర్వాత 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. అదేవిధంగా 7 అనేటువంటి సంఖ్య పరిపూర్తికి, నెరవేర్పునకు చిహ్నముగా ఉన్నది. యేసు 7 ఆఖరి మాటల్లో మొదటి 3 మాటలు కూడా ఇతరుల గురించి చెప్పారు. మొదటి మాటలో క్షమాపణ, 2వ మాటలో దొంగవాని కోసం, 3వ మాటలో యోహాను మరీ తల్లి కోసం మాట్లాడారు. మరి 4వ వచనంలో తండ్రితో ఆయన విన్నవించుకున్నారు. మరి 5, 6, 7 వచనాల్లో తన కోసం తాను ప్రార్థన చేసుకున్నారు. 5వ వచనంలో నాకు దాహం అగుచున్నది అని ఆయన అన్నారు. 6వ వచనంలో తన ఆత్మని గురించి అంతయు సమాప్తమైనది అని తెలియజేశారు. 7వ వచనంలో తన జీవాన్ని దేవుని చేతుల్లో పెడుతూ తుది శ్వాసను విడిచారు. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఈ 7 వాక్కులు స్వర్గమున్నది, తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, జీవజలము కోసం, దేవుని కోసం మనం దాహం కలిగి ఉండాలి, మనకి ఇవ్వబడినటువంటి పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి, అదేవిధంగా దేవుని చేతిలో మన ఆత్మను పెట్టి మనం చనిపోవాలి అనే విషయాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ప్రియులారా, సిలువలో యేసు లాంటి ప్రసంగికుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. గొప్ప ప్రసంగం ఆయన చేశారంటూ ఆర్చ్ బిషప్ ఫుల్టన్ జే షీన్ గారు తెలియజేశారు.
మరణిస్తున్నటువంటి వ్యక్తి మాటలు ఆయన హృదయం నుంచి వస్తాయి, ఆయన గుండె లోతుల్లోంచి వస్తాయి. సిలువలో మాట్లాడడమే కష్టం. అందువలన యేసు ప్రభు వారు ఏర్చి కూర్చి ఆయన చక్కగా మాట్లాడారు. సాధారణంగా సిలువలో ఉండేవారంతా ఆ శ్రమలను బట్టి, ఆ ఘోర కలిని బట్టి, భయాన్ని గొల్పే ఆ స్థితిని బట్టి పగ తీర్చుకునే మాట్లాడేవారు, శాపనార్థాలు పెట్టేవారు, పరనిందలు పెట్టేవారు. కానీ యేసు ప్రభు వాటన్నిటికీ వ్యతిరేక దిశలో దేవుడిని నమ్ముకున్నారు, ప్రజల కోసం ప్రార్థన చేశారు, శత్రువుల కోసం ప్రార్థన చేశారు, ఇతరులను ఉత్తేజపరిచారు, ఇతరులను ఓదార్పు పరిచారు. ఆ విధంగా ఆయన తండ్రి దేవుని ప్రేమను ప్రకటించారు. మొదటి వచనంలోనికి వెళదాం ప్రియులారా. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. లూకాసు వార్త 23:32-34 వచనాలు. ఆ శుక్రవారము ఉదయం 9 గంటల సమయము, కలువరి ముందు ఈ సన్నివేశం, కలువరి సిలువ వేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. యేసుప్రభునికి చెరు ప్రక్కల సిలువలను 2 దొంగలను వేశారు. యేసుప్రభును కూడా ఆ సిలువను నేల మీద పరిచి ఆయనను ఆ సిలువపై నెట్టడం జరిగింది. 2 చేతులకు పెద్ద పెద్ద ఇనుప చీలలు, అదేవిధంగా 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టి వారు ఈ పెద్ద ఇనుప చీలల చేత కొట్టారు. రోమన్ తత్వవేత్త సెనెకా అంటాడు, సిలువ వేయబడిన వారు వారి జన్మదినాన్ని కూడా తిట్టేవారంట, వారి తల్లి గర్భాన్ని కూడా తిట్టేవారంట. అదేవిధంగా రోమన్ తత్వవేత్త సిసిరో అనేటువంటి వాడు అంటాడు, సిలువ మరణం అనేది చాలా హింసాత్మకము, బాధాత్మకమైనటువంటిది. సిలువ వేయబడినటువంటి వారు ఆ బాధను తాళలేక, వారు శాపానర్థాలను భరించలేక, వారు పెడుతున్నటువంటి ఆ శాపానర్థాలు చూసి రోమన్ సైనికులు వారి నాలుకను కత్తిరించేవారు అని సిసిరో అనేటువంటి తత్వవేత్త తెలియచేశారు. యేసును సిలువ వేసినప్పుడు యేసు వారిని నిందించలేదు, వారిని ఎంతో ప్రశాంతంగా, ప్రేమతో, శాంతమతో, దయతో, కారుణ్యంతో వారి కోసం ప్రార్థన చేశాడు. యేసుని సిలువలో మొదటి మాట క్షమాపణ మాట. ఆయన ప్రేమ నుంచి జన్మించింది. తను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తన శిష్యుల కోసం ప్రార్థన చేశారు. తను అప్పగించినటువంటి సిలువేయుడిని కేకలు పెట్టినటువంటి ఆ ప్రజల కోసం ప్రార్థన చేశారు. తర్వాత అసూయతో తను అప్పగించినటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యుల కోసం ప్రార్థన చేశారు. రాజకీయ అధికారులు, ప్రధానార్చకుల కోసం ప్రార్థన చేశారు. ఈ విధంగా ఇంకా జన్మించబోతున్నటువంటి, ఇంకా పాపం చేయబోతున్నటువంటి నా కోసం, నీ కోసం, మన కోసం క్షమాపణ అడుగుతూ, తండ్రి వీరిని క్షమించు అంటూ మనందరి కోసం ప్రార్థన చేశారు. ఆ విధంగా యేసు ప్రభుని మాతృక క్షమాగుణం ప్రతి క్రైస్తవునికి ఒక గుర్తుగా ఉంటుంది. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందు ఉన్న మీ తండ్రి మీ దోషాలు కూడా క్షమిస్తారని పలికినటువంటి యేసు ప్రభువు సిలువలో శత్రువులను క్షమించి తాను ఒక మార్గదర్శిగా నిలిచారు. మత్తయి సువార్త 6:14 వచనం. మరి 2వ వచనంలోకి వెళదాం ప్రియదా. 2వ మాట, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని మంచి దొంగ వానితో యేసు ప్రభు పలికారు. లూకాసు వార్త 23:19-39-43 వచనాలు. మనిషి స్పందించాలే కానీ ప్రతి మనిషికి 2, 3, 4 ఇట్లా ఎన్ని అవకాశాలైన దేవుడు ఇస్తూ ఉంటారు. లెక్కలేనటువంటి అవకాశాలు ఇస్తారు. మనిషిని నూతన సృష్టిగా చేయటానికే దేవుడు నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సిలువలో మంచి దొంగవానికి జరిగింది. మంచి దొంగవానికి దేవుడు 2వ అవకాశాన్ని ఇచ్చారు. మొదటి దశలో చూస్తే దొంగలిద్దరు కూడా యేసు ప్రభుని దూషించారు. కానీ తర్వాత వారు ఒక దొంగ పశ్చాత్తాపడుతున్నాడు. ముఖ్యంగా ఆఖరి 6 గంటలు క్రీస్తు ప్రభుని ఆయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు.
క్రీస్తు ప్రభువు శత్రువులను క్షమించటం, తండ్రి దేవుని ప్రార్థించటం, ఆయన మంచితనం, ఆయన శాపానార్థాలు పెట్టకపోవటం, ఆయన శరీరంలో కనిపిస్తున్నటువంటి ప్రశాంతత, ఆయన ముఖంలో కనిపిస్తున్నటువంటి ఆ ప్రశాంతత, దయ, ఇవన్నీ చూసినటువంటి ఆ మంచి దొంగవాడు, అయ్యో నేను నా జీవితాన్ని పోగొట్టుకుంటున్నానే, నేను ప్రాణం విడిచిపోతూ ఉన్నాను, నా ఊపిరి ఆగిపోతుంది, నా రక్తం కారిపోతుంది, ఈ చివరి దశలోనైనా నేను క్షమాపణ పొందాలి, క్షమాపణ పొందవలసినటువంటి అవసరం నాకు ఉంది అని గ్రహించాడు. యేసు తనని హింసించిన వారి కోసం కూడా ప్రార్థించాడు కనుక, మెస్సయ్య నీవు నా రక్షకుడు అంటూ యేసు ప్రభుని ఆయన ప్రభువుగా అంగీకరించాడు. అయ్యా నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకో అంటూ ప్రార్థన చేశాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. నేరస్తుని అభ్యర్థన పట్ల యేసు స్పందిస్తూ ఆయన విశ్వాసాన్ని గమనించాడు. అందుకే ఆ నేరస్తునికి దైవరాజ్యంలో చోటు ఇచ్చారు యేసు ప్రభు. 3వ మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. మొదటి 3 మాటలు యేసు ప్రభు ఇతరుల కోసం ప్రార్థిస్తూ వారి పట్ల ప్రేమతో ఆ వాక్కులు పలికారు. ఫుల్టన్ జేషిన్ ఆర్చ్ బిషప్ గారు అంటున్నారు, ఈ 3 మాటలు యేసు ప్రభు తన పునీతుల కోసం ఉపయోగించారు. ఆ విధంగా ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని అనేటప్పుడు అది నూతన మంగళవార్త అంటూ ఉన్నారు. మరి మరియమాత యేసు ప్రభుని సిలువ చెంత ఉన్నది. ఆమె ఆరంభము నుంచి అంత్యం వరకు ఉన్నది. కానాపల్లి పెండ్లిలో ఆమె యేసుప్రభును అనుసరించడం మొదలుపెట్టింది. యేసుప్రభుని దైవకుమారునిగా అంగీకరించింది. అప్పటి నుంచి కలువరి గిరిలో సిలువలో యేసుప్రభు మరణించే వరకు కూడా ఆయన పాదాల చెంతనే నిలిచి ఉన్నది. అందుకే ఆ నరకయాతన, ఆ ఊపిరి కోసం ఆరాటపడటం, యేసుప్రభు ఈ బాధలన్నీ కూడా ఆమె హృదయంలో గుచ్చుకుంటూ ఉన్నాయి. ఆమె హృదయం ముక్క చెక్కలు అవుతూ ఉన్నది. ఆమె హృదయాన్ని ఒక ఖడ్గం, శ్రమల ఖడ్గం దూసుకొని పోయింది. ఆయన బాధలే ఆమె బాధలయ్యాయి. రెండవదిగా, నిజమైనటువంటి స్నేహితులు ఎప్పుడు ఉంటారు? నిజమైనటువంటి స్నేహితులు మన కష్టాల్లో ఉండేటప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు, సమస్యల్లో ఉండేటప్పుడు తోడుండేవారే నిజమైన స్నేహితులు. మరి శిష్యుడైనటువంటి యోహాను యేసుప్రభు వారితో ఉంటున్నాడు. ఆయన బాధల్లో ఉంటున్నాడు. ఆయన కష్టాల సుడిగుండాల్లో ఆయనతో పాటు సహప్రయాణం చేస్తూ ఉన్నాడు. చివరకు ఆ సిలువ చెంత కూడా ఆయన దగ్గర ఉన్నాడు. అందువలన తన తల్లిని యోహానుకు తల్లిగాను, తన స్నేహితుడిని, తన శిష్యుడిని మరి తల్లికి కుమారునిగాను యేసుప్రభు అప్పగించి ఒక నూతన సహవాసం, ఒక నూతన కమ్యూనిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. న్యూ కమ్యూనిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రియులారా, యేసు ప్రభునిలో సంతతి అయినటువంటి మనం అందరం కూడా, దేవుని సంతతి అయినటువంటి మనం అందరం కూడా మరియ తల్లికి దత్తత సంతానం అవుతూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా మరియ తల్లి మనకి తల్లి అవుతూ ఉన్నది. మరి 4వ వచనం చూద్దాం. యేసుని సిలువలో 4వ మాట ఏమిటంటే, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి. మార్కు సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాలు. యెరూషలేములో ఆ సన్నివేశము శుక్రవారం ఉదయం జరిగింది. మొదటి 3 మాటల్లో ఇతరుల పట్ల శ్రద్ధ వహించినటువంటి యేసు ప్రభు 4వ మాటలో తండ్రి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సృష్టికర్త సిలువేయబడటం చూసి సృష్టి మొత్తం అల్లల్లాడిపోతూ ఉన్నది. సూర్యచంద్రులు తమ ప్రకాశాన్ని కోల్పోతూ ఉన్నారు. అంతా నిశ్శబ్దం. ధరణి మొత్తం చీకటిలో ఆవరించి ఉన్నాయి. సుమారు 3 గంటల ప్రాంతం అంతా కారు చీకటిగా ఉన్నది. అప్పుడు యేసుప్రభు వారు మరణగడిలో ఉన్నాడు. కన్నీటి ఆక్రందన చేస్తూ ఉన్నారు. ఏలీ ఏలీ లామా సబక్తాని, ఓ దేవా నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అని ఆయన ఏడుస్తూ ఉన్నారు, ఆక్రందన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపాల భారమంతా, మన పాపాల భారమంతా సిలువ కాడిగా ఆయనపై మోపబడ్డది. ఇక్కడ మనము తండ్రి దేవుడు, స్తుతుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సహవాసంలో వారి అనుబంధాన్ని చూస్తే విడనీయరానటువంటి అనుబంధం, విడదీయరానటువంటి సహవాస బంధం. కానీ ఈ పరిస్థితిలో యేసుప్రభు ఏమనిపిస్తున్నారు? నా తండ్రి
నేను పరిపూర్ణ సంబంధం కలిగినటువంటి వారిని, పరిపూర్ణ ఐక్యత కలిగినటువంటి వారిని, నా తండ్రి నాలో ఉన్నాడు, నేను నా తండ్రిలో ఉన్నాను, కానీ ఈ క్షణంలో నా తండ్రి నన్ను విడిచిపెట్టాడా అనేటువంటి ఆ బాధ ఆయనలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయనపై మోపబడ్డాయి, శిలువ భారమంతా ఆయనపైన మోపబడ్డది. ఆయన పాపరహితుడు కానీ మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన శాపరహితుడు కానీ ఆయన మన కోసం శాపముగా మార్చబడ్డాడు. ఆయన దేవుని దృష్టిలో విడిచిపెట్టబడ్డాడా అనేటువంటి ఆ బాధకు లోనవుతూ ఉన్నాడు. అందువలన కీర్తనాకారుడితో కలిసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తన 22లో మనం చూసినట్లు, నా దేవా నా దేవా నన్నేళ్ళు చేయి విడిచితివి అని ఆయన ఆక్రందన చేశారు శిలువలో. ప్రియులారా, 5వ వచనంలోనికి వెళదాం. నాకు దాహమగుచున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. దాహం కొనటం మనిషి ప్రాథమిక అవసరాల్లో ఒకటి. యేసు ప్రభు వారు కలువరి శిలువ ప్రయాణం నుంచి దాహం కొంటూ ఉన్నారు. తాను పలికినటువంటి 7 మాటల్లో 5వ మాట నాకు దాహమగుచున్నది. ఈ విధంగా నిస్వార్థపరునిగా ఇంతవరకు పరుల కోసం యోచించినటువంటి యేసు ప్రభు చివరిలో తన అవసరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుని శిలువ జీవితము ఎంతో హింసాత్మకంగా బాధతో కూడినటువంటిది. ఆయన కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన పిడిగుద్దులు తిన్నారు, ఆయన తిట్లు తిన్నారు, ఆయన అపహాస్యం పాలైనారు, ఉమ్మీయబడ్డారు, ముండ్ల కిరీటం పెట్టబడ్డారు, తర్వాత సిలువలో ఇనుప చీలల చేత కొట్టబడ్డారు, వస్త్రహీనుడిగా చేయబడ్డారు, ఆయన గడ్డం లాగివేయబడ్డది. ఈ బాధలన్నీ ఆయన అనుభవించారు. అందువలన ఆయన శరీరం అంతటా విపరీతమైనటువంటి బాధ, రక్తం నీరు కారిపోతూ ఉన్నది. ఈ పరిస్థితిలో ఆయన దాహం కొంటూ ఉన్నారు. ఆయన పంచి గాయాల నుంచి ముండ్ల కిరీటమును గుచ్చుకుని ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న అక్కడి నుంచి రక్తం కారుతూనే ఉంది. సుమారుగా 195+ కొరడా దెబ్బలు ఆయన పొందారు. అందువలన ఆయన భౌతికంగా దాహానికి లోనవుతూ ఉన్నారు. భౌతిక దాహమే మాత్రమే కాకుండా ఈ లోకంలో అసంఖ్యాకముగా ఆకలి కేకలు, దాహంతో బాధపడుతున్నటువంటి సర్వమానవాళితో కలిసి ఆయన నాకు దాహం అవుతూ ఉన్నది అని ప్రజల దాహాన్ని, ప్రజల ఆకలిని, ప్రజల పేదరికాన్ని, ప్రజల కష్టాలని ఆయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక గ్లాసుడు మంచినీరు నాకు ఇస్తే దానికి బహుమతి ఉంటుందని ఆయన తన దాసుల కోసం, తన సేవకుల కోసం, తన శిష్యుల కోసం చెప్తూ ఉన్నారు. ఫుల్టన్ జేషిన్ ఆర్చ్ బిషప్ గారి ప్రకారం విశ్వాంబరాలను తన ఒంటి చేత్తో కుడి చేత్తో పట్టుకున్నటువంటి యేసు ప్రభు నాకు దాహం అగుచున్నది అంటే మానవ ప్రేమ కోసం ఆయన దాహం అగుతున్నారు. అందుకే ఐ థర్స్ట్ ఫర్ లవ్ అంటున్నారు. ఏమిటి లవ్? నీతి, న్యాయం, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ అభిషేకం గల రాజ్యం కావాలి. ఆకలి దాహము లేనటువంటి రాజ్యం కావాలి. అందుకోసం ఆయన దాహం కొంటూ ఉన్నారు. ఆత్మల కోసం ఆయన దాహం కొంటున్నారు. ప్రేమ కోసం ఆయన దాహం కొంటూ ఉన్నారు. మరి ప్రియులారా, 6వ మాట చూద్దాం. అంతయు సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. అంతయు సమాప్తమైనది అంటే అంతయు ముగిసినది, అంతయు నెరవేర్చబడినది అని అర్థం. గ్రీకు భాషలో టెటెలెస్థాయి అంటే నా నుండి మీరు కోరుకున్న దాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చాను. నాకు ఇవ్వబడినటువంటి దానిని, ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను పూర్తి చేశాను. ఈ లోకంలో నిన్ను మహింపరిచాను అని తండ్రి దేవునితో యేసు ప్రభు అంటూ ఉన్నాడు. టెటెలెస్థాయి అంటే అర్థం అది, అంతయు సమాప్తమైనది. స్వర్గములో ఉన్నటువంటి తండ్రి దేవుడు భూమిపై తన కుమారుడు నెరవేర్చినటువంటి ఆ శిలువ బలిని చూసి పూర్తిగా సంతృప్తి చెందారు. మానవాళి పాపాలకు సంపూర్ణంగా పరిహారము ఇవ్వబడదని ఆయన గ్రహించారు. మరి యేసు ప్రభువు వారు దేవుని గొర్రె పిల్లగా లోక పాపాలను పరిహరించారు. వాటి కోసం ప్రాయశ్చిత్తం చేశారు, పాప పరిహారం చేశారు. ఆ విధంగా ఆయన దేవునితో మనల్ని సఖ్యపరిచారు. మనము దేవుని సమీపించేటువంటి అదృష్టాన్ని మనకి ఇచ్చారు. ధర్మశాస్త్రబద్ధమైనటువంటి పాత నిబంధన బలులన్నిటి స్థానంలో ఒకే ఒక బలిని ఆయన సమర్పించారు. చివరిగా మనము 7వ మాట చూద్దాం. తండ్రి, నా ఆత్మని నీ చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాను. ఫాదర్, ఇంటు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. ఆయన ఆఖరి శ్వాస ఊపిరిని వదిలే ముందు
ఆ వాక్కును పలుకుతున్నారు. ఇదొక ప్రార్థన, ఇదొక యేసుప్రభు చేసినటువంటి ఆఖరి ప్రార్థన. మరణశయ్యపై ఉన్నటువంటి భక్తుడు చేసేటువంటి ప్రార్థన, అనుదినము ప్రార్థనా అనుబంధాన్ని దేవుడితో కలిగినటువంటి ఒక భక్తుడు చేసేటువంటి ప్రార్థన. తండ్రి, నా ఆత్మ నీ చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాను. ఆయన అట్లా పలికి ఆ ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు, ఊపిరిని వదిలినప్పుడు దేవాలయపు త్వర, యెరూషలేము దేవాలయపు త్వర రెడ్డుగా చిరిగిపోయింది. అంటే దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుగోడ తొలగిపోయి మనం అందరం దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. యేసు ప్రభువు ఆ ప్రార్థన తన పెదాలపై ఉంచుకున్నాడు. తను నేర్చుకున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన తను చనిపోయే ముందు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక చిన్నారి బిడ్డ తండ్రి చేతుల్లో తండ్రి ఎదపై వాలి ప్రార్థన చేసినటువంటి విధంగా ఆయన సిలువలో తండ్రికి తను అప్పగించుకుంటూ చనిపోయారు. తాను నేర్చుకున్నటువంటి ప్రార్థన ఆఖరి క్షణంలో కూడా ఆయన చేస్తూ ఉన్నారు, ఆత్మీయంగా చేస్తూ ఉన్నారు. ఇదే ప్రార్థనను పునీత అగస్తీను వారు, పునీత పోలికార్పు గారు, సెయింట్ బెర్నార్డ్ గారు, థామస్ బెకెట్ గారు, క్రిస్టఫర్ కొలంబస్ గారు ఇదే వాక్కును తండ్రి, నా ఆత్మని చేతుల్లోకి అప్పగించుకుంటున్నానంటూ ప్రార్థన చేశారు. ప్రతిరోజు మనం దైవార్చన గడియలు చేస్తాం. దైవార్చన గడియల్లో ఇదే ప్రార్థనను ప్రతి గురువు, ప్రతి కన్యస్త్రీ, ప్రతి క్లర్జీ కూడా చేయటం మనం చూస్తాం. ప్రియులారా, ముగించుకుందాం. ప్రేమగల సర్వేశ్వరుడు ఈ 7 వాక్యాల ధ్యానం ద్వారా, సిలువలో ప్రభు పలికిన ఈ 7 వాక్కుల ద్వారా మనల్ని ఆశీర్వదించి మనం దీవించుదురుగాక. ఆమెన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.